అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నిజంగా మిమ్మల్ని అంటే ఆ టైంలో కృష్ణవంశీ గారు చేసింది నిజంగా గట్సి. ఎవరు చేయరండి. అప్పుడు నిన్నే పిల్లాడితే బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత ఇంక వేరే రేంజ్లో చేద్దాం అనుకుంటారు. కానీ అంటే నాకు మాట ఇచ్చాడు వంశీ. అలా అంటే నిన్నే పిల్లాడితే షూటింగ్ జరుగుతున్నప్పుడు అన్నాడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, నువ్వు దేవుడిని కోరుకో. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా ఊరికంటే నిజంగా చెప్తున్నాను, నిన్ను రుణం తీర్చుకోవాలన్నాడు. రుణం ఏంటి, నువ్వు గులాబీ ఇచ్చావు నాకు, నిన్నే పిల్లాడితే ఇచ్చావు. యాక్చువల్ నాకు తెలియకుండా చేసిన చిన్న పని అది. ఏది? కృష్ణవంశీ బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో నేను కూడా స్ట్రగుల్ అవుతున్నా. నాకు ఇంటి దగ్గర డబ్బులు వచ్చాయి, మా ఫాదర్ పంపించారు. వంశీ తీసుకోవాలి ఇంట్లో డబ్బులు, కానీ ఇంట్లో వాళ్ళతో వచ్చాడు అంతే. తను బాగా చదువుకున్నాడు, ఎంఏ అది. బట్ ఒక డైరెక్టర్ అవ్వాలని దాంతో వచ్చాడు. డబ్బులు తీసుకున్న తను కలిసిన రోజున రెండోసారి మాటల్లో నైట్ 8:30 అయింది. నాకు అక్కడ పాండి బజార్లో ఒక చిన్న హోటల్లో మంత్లీ టికెట్ ఉండేది. ఆ టైంకి మాట్లాడుతూ సుప్రియ మెస్ అనేది మాట్లాడుతూ, వంశీరా సార్ భోజనం చేద్దాం, ఆ టైం అయింది, నేను తినాలి, నా పక్కన ఉన్నాడు సార్ రా అని తీసుకెళ్ళా. భోజనం చేసి యాక్చువల్గా అది విధి ఏదో అంటారు చూడండి, ఆ టైంకి తనకు భోజనం చేసి 2 days అయిందండి కృష్ణవంశీ భోజనం చేసి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కుదరట్లేదు, ఇంక వెళ్ళిపోదాం ఇంటికని డిసైడ్ అయ్యాడు. ఆ విషయం నాకు తెలియదు. తెలిసి అయ్యో భోజనం చేయలేదు నువ్వు, నేను పెడతానన్న ఉద్దేశంలో కాదు, మామూలు జనరల్ క్యాజువల్గా అతను మనసులో ఉంచేసుకున్నాడు నాకు భోజనం పెట్టాడని. గ్రేట్. సో దాని గురించి నాతో అంత పెద్ద సినిమా తీసాడు అది. గ్రేట్. అంటే తర్వాత మీరు రెగ్యులర్గా అంటే ఓకే ఆ రోజంటే తినిపించారు, మరి తర్వాత ఇలా కంటిన్యూ అయ్యారైనా? వెంటనే శివ సినిమా ఆఫర్ వచ్చేసింది దానికి, శివనాగేశ్వర గారు రమ్మని. సో వర్క్ దొరికిపోయింది వెంటనే, ఇమ్మీడియట్గా ఇంచుమించు అదే వీక్లో సంథింగ్. ఓకే. ఇది ఎప్పుడు షేర్ చేసుకున్నారు మీతో? నేను 2 రోజుల నుంచి ఆకలితో ఉన్నాను అన్న. నాకు తెలియదు, తను ఎప్పుడో తర్వాత ఇంటర్వ్యూస్లోని తర్వాత ఎప్పుడో డైరెక్టర్ అయ్యాక అప్పుడు చెప్పడం మొదలెట్టాను. అప్పుడేంటి మీ ఎక్స్ప్రెషన్ ఆయనతో? పర్టికులర్ ఏం లేదండి. నేను ఇప్పుడు ఏదో యాక్చువల్గా ఇప్పుడు టు బి ఫ్రాంక్, భోజనం పెడితే మీకు భోజనం పెట్టాను, మీరు రిటర్న్ అవ్వాలంటే నాకు 5-star హోటల్కి తీసుకెళ్ళి భోజనం పెడతారు తప్పించి 3 కోట్లు పెట్టి సినిమా దిగారు. యూ వాంట్ టు గివ్ ఇట్ బ్యాక్. నాకు ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, మా ఇంటికి కూడా పిలుస్తాను, లేకపోతే వీటికన్నా ఇంకా బాగా ట్రీట్ చేస్తాను, నేను పైకి వచ్చాను కదా అన్నదాని మీద నేను వాళ్ళు అలా తీర్చుకుంటారు, కానీ ఇలా తీర్చుకోరు ఎవరు. మీరు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? లేదండి, మీరే ఇప్పుడు కృష్ణవంశీ గారికి రుణం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారా? అది రుణం నేను తీర్చుకోలేను అది. ఎందుకంటే ఒక సినిమా ఇచ్చాడు ఇప్పుడు, ఓకే తన డైరెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ ఇస్తాను, గులాబీ ఇచ్చాడు. నాకు ఇప్పటికీ గులాబీ మంచి పేరు. నిన్నే పిల్లాడతా ఫ్యామిలీలో ఒక మెంబర్ కింద. బేదర్ సీన్ బాగా పాపులర్ నిన్నే పిల్లాడతాలో. గులాబీలో ఒక ఫ్రెండ్ వెన్నుపోటు పడవడం అనేది ఇప్పటికీ స్క్రిప్ట్లో చాలా ఉంది. బ్రహ్మాజీ వెన్నుపోటు పొడి చేయడానికి రెఫరెన్స్ చెప్పుకుంటుంటారు స్క్రిప్ట్లో, అలాగా బ్యాక్ స్టాప్ చేయాలన్నది ఆ క్యారెక్టరైజేషన్ వెళ్ళింది. కరెక్ట్. తర్వాత సింధూరం అండి. సరే సింధూరం ఫ్లాప్ అయిందని వదిలేలా, చంద్రలేఖ అనే సినిమాలో కామెడీగా ఇంట్రొడ్యూస్ చేద్దాం అని కామెడీగా చేయించాడు నాతో. సపోజ్ ఒక దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చి ఆ రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇస్తే కృష్ణవంశీ గారి పట్ల మీరు ఏం చేస్తారు? దేవుడు ఇచ్చినా కూడా నేను రుణం తీర్చుకోవాలని అంత చేశాడు నాకు. సో ఐ డోంట్ వాంట్ గివ్ ఇట్ బ్యాక్ టు హిమ్. ఏదైనా సపోజ్ కొన్ని కోట్లు పెట్టి మంచి సినిమా మీరు ప్రొడ్యూసర్గా తను చేయగలడు కదండి, తను చేసుకునే పరిస్థితిలోనే ఉన్నాడు. ఓకే. అంటే ఇప్పుడు తర్వాత మీ లాస్ట్ సినిమా ఏంటండి కృష్ణవంశీ గారితో? ఖడ్గం అండి. మరేంటి తర్వాత ఎందుకు దేంట్లో అంటే తను ఇప్పుడు ఏదో నాకు ప్రతి సినిమాలో బ్రహ్మాజీ ఇచ్చేయాలని ఏమో చూడ, క్యారెక్టర్ సూటబుల్ అయితే ఇస్తాడు. యాక్చువల్గా బిగినింగ్లో నేను నాకు గురించి చేశాడు, ఏది ఈవెన్ గులాబీ కానీ నిన్నే పిల్లాడతా సింధూరు అనేది. ఆ తర్వాత నేను కూడా చేస్తున్నాను కాబట్టి అందులో సూటబుల్
ఈ క్యారెక్టర్ వీడికి అయితే బాగుంటుంది అనుకుంటే ఇస్తాడు. దీని నక్షత్రంలో ఏమైనా చేశారు? నక్షత్రం చేశాను యాక్చువల్గా ఒక రోజు నేను, బట్ క్యారెక్టర్కి జనతా గ్యారేజ్ సినిమా బిజీగా ఉండడం వల్ల నా షెడ్యూల్కి వాళ్ళు కుదరలే. సో చిన్న ఎపిసోడ్ చేసి అంతలోగా తీసేసి తనే వేరే వాళ్ళని పెట్టుకుంటాంటే ఇబ్బందిగా ఉందంటే ఓకే అని చెప్పారు. ఓకే ఓకే. అండ్ మొన్న ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ గారు చెప్పారు, ఆయనతో సినిమా తీయడానికి ఒక అతి చిన్న కారణం కేవలం నేను భోజనం తినిపించినందుకు నా మీద కోట్లు పెట్టి సినిమా తీశారు అని చెప్పారు. ఎంతవరకు నిజం అది? భోజనం పెట్టిన మాట నిజం. ఆ భోజనం చేసేటప్పటికి 5 రోజులు అయింది అప్పటికి భోజనం చేసి. ఆల్మోస్ట్ కళ్ళు మూతలు పడిపోయేవాడిని. ఇంకా ఇంకొక 5 minutes అయితే పడిపోయాడు రోడ్డు మీద. ఫుట్పాత్ మీద నుంచున్నా, ఏం చేయాలో తెలియట్లేదు. ఇంటికి వెళ్ళటం క్వశ్చన్ లేదు, డెఫినెట్గా ఓడిపోవటం అంటే అసలు ఏమైనా సరే ఇక్కడే చేయాలి, ఏం చేయాలి అంటున్న టైంలో ఆడు వచ్చి వంశీ, ఆడికి తెలియదు నేను ఈ భోజనం వంశీ భోజనం చేద్దా అని. జనరల్గా అలాంటి సన్నివేశాలు చాలాసార్లు జరిగింది. నాకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి భోజనం అంటే స్మూత్గా లేదు నేను చేసాను, లేకపోతే ఎప్పుడు కాదు కాసేపు నేను ఎవరి కోసం వెయిట్ చేస్తాను తప్పించేసుకుంటాను. నేను ఎవరికి రుణ పట్టడానికి ఇష్టపడను, నేను ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోవడానికి ఇష్టపడను. కానీ ఆ రోజు బలహీన క్షణం ఓకే, భోజనం చెయ్యాలి అని నాకు కూడా తెలుసు. ఆడు కూడా పాప ఇంట్లోంచి ఏదో ఒక లిమిటెడ్ అమౌంట్ తెచ్చుకుని అది జాగ్రత్తగా వాడుకుంటున్నాడు. నేను వెళ్తే ఇంకొక రోజు భోజనం పెట్టినట్టు నాకు. అవును అంతే కదా, ఎక్స్ట్రా అదే అంటే అది తింటా అనుకున్నాను. వీడికి ఎంత ఏమి ఇస్తే ఈ రుణం తీసుకోగలను. బికాజ్ నాకు ఇంకొక 5 రోజులు లైఫ్ వచ్చింది, ఇంకొక 5 రోజులు నేను టాలరేట్ చేయగలను దాన్ని. అన్న తర్వాత గులాబీ చేయటం, శివ చేయటం, రాము గారు అన్న తర్వాత ఒక 7 ఏళ్ల తర్వాత జరిగింది ఇది ఇందులో. సో నిన్నే పిల్లాడితో తీస్తున్నప్పుడు నెక్స్ట్ ఇలాంటి సినిమా తీద్దామని ఒక ఐడియా వచ్చినప్పుడు, ఎవరైతే కరెక్ట్ అని అనుకున్నప్పుడు, ఎవరు కరెక్ట్ అనుకున్నప్పుడు వీడియో ఎందుకు చేయకూడదు? అది ఈజ్ ఎ గుడ్ యాక్టర్ అండ్ ఫ్రెండ్ అండ్ ఐ నో పర్సనల్ ర్యాప్ ఉంది. ప్లస్ వీడి నా మీద ఒక బర్డెన్ ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంతేగాని దీనికోసమని ఆడు కాకపోయినా ఇవ్వలే, ఆడు సరిపోతాడు అనిపించింది. బట్ మీరు అన్నట్టు స్టార్తో తీస్తే డబ్బులు వస్తాయి, దీంతో తీస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది. నన్ను నేను తిట్టుకోక్కలేదు. అదే నిజంగా అంటే అంత ఆకలి రోజులు అప్పుడు ఎందుకున్నాయి అంటే అసలు ఇంటి నుంచి డబ్బులు తీసుకునే లేదు, ప్లస్ ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకా చేయలేదు, ఎవరు పెట్టుకోవట్లేదు. ఎవరికైనా సరే ఎలా పెట్టుకుంటారు ఎలా తెలుస్తుంది? జస్ట్ వెళ్ళి ఒకసారి కలిస్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నానంటే నా దగ్గరికి వాళ్ళు రోజుకు 20-30 మంది వస్తుంటారు. ఎలా తెలుస్తుంది నాకు అందులో ఎవరు ఉన్నారో ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆ రోజులు ఒకసారి మీకు చాలా బాధ కలిగించిన ఇప్పుడు లేదు, ఎప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్. మన నిజంగా నేను వాళ్ళు రొమాన్స్ చేసి చెప్పట్లేదు, అది ఒక గర్వం కింద ఉండేది. మనం ఫైట్ చేస్తున్నాం, ట్రైంగ్ టు అచీవ్ సంథింగ్, ట్రైంగ్ టు గో సమ్వేర్. ఇవి ఉండాలి, ఇవి లేకపోతే కష్టం. బికాజ్ అది నాకు చాలా హెల్ప్ అయింది తర్వాత ఇప్పటికి కూడా. రాటు తేలటం అంటారు చూసారా, టక్క ముక్కీలు తింటూ ఉంటారు చూసారా, అది ఆ రోజు నిజంగా బ్రహ్మాజీ గారు తినిపించకపోతే వెళ్ళిపోయేవారా? ఏం మరి ఏం తెలియదు, ఏమో తెలియదు, ఏం చేయగలిగి ఉంటానది హైపోథెటికల్ క్వశ్చన్. ఇంటికి మాత్రం వెళ్ళి ఉండవు కదా. ఓకే, 100% నో. మేబీ ఏదైనా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయిపోయి ఉన్నాము, ఏ పెట్రోల్ బంక్లోనో ఎక్కడో జాయిన్ అయ్యి ఒక 4 రోజులు కొంచెం శక్తి పుంజుకుని మళ్ళీ ట్రై చేసి ఉన్నాము. నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే సినిమాల్లో ఉండాలి ఎలాగానే.